ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన కృష్ణా జిల్లా అవనిగడ్డ. మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు, అంతేనా? అది లెక్క. అసలు అరిచారంటే అలా వెళ్ళిపోద్ది. అండ్ ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. సో డ్వాక్రా ప్రెసిడెంట్ దాచాయిని. సో దాచాయిని గారు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మనం అందరం మాట్లాడుకుందాం, ఓకేనా? డ్వాక్రా ప్రెసిడెంట్ అనగానే అందరూ అలా ఆగిపోయారు. అమ్మో ఇప్పుడు దాచాయిని వచ్చి ఏం అర్థం పెంట అని. ఇదే హుషారుతో మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. లెట్ స్టార్ట్. హెల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన అవనిగడ్డ ఎంటర్టైన్మెంట్ ఏంటో. అసలే డ్వాక్రా ప్రెసిడెంట్ దాచాయిని నేనే. ఇదిగో నేను డ్వాక్రా ప్రెసిడెంట్ దాచాయిని. ఇండియాకి ప్రెసిడెంట్ అన్నట్టు ప్రెసిడెంట్ ఇచ్చారమ్మా, వచ్చింది లేదు సచ్చింది లేదు. ఓ మీటింగ్లకు తిరగాలి, సంతకాలు ఎట్టాలి, ఇదే బాధ. ఏం చేస్తాం మరి, ప్రెసిడెంట్ అయ్యాక చెయ్యాలి కదా. ఏంటంటావు వదిన? కళ్ళజోడు పెట్టుకొని అంతే అంటావు, అంతే, అంతకనే ఉంది. ఏటమ్మా నీ పేరేంటి? సప్నాయేనా? ఏ డాక్టర్ డబ్బులు కట్టలేవు? ఇంట్లో డబ్బులు లేవు. మీరే ప్రెసిడెంట్ కదా, ఏదో ఒకటి సార్ చేసుకేసి. బాబా అలాగంటే ఇలాగప్పుడు ఇంట్లో డబ్బులు లేవంటే కట్టొద్దా ఏంటి? ఈసారికి మీరే ప్రెసిడెంట్ కదా, ఏదో ఒకటి చేసే. ప్రెసిడెంట్ ఏదో ఒకటి చేసేస్తారు. తీరిపోయింది. తీసుకున్నప్పుడు మాత్రం ఏం ఉండదు, వచ్చేస్తాం. అందరికంటే ముందు ఊరికి ముందు నువ్వే ఉంటావు. డబ్బులు కట్టమంటే మాత్రం ఇదిగా మా ఆయన అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు రావాలి అంటావు. అంటే ఈ నెల లేవు, వచ్చే నెల కడతాం. ఈసారి ప్రెసిడెంట్ కదా, మీరే ఏదో ఒకటి చేస్తే. నువ్వు ముందుకు మాటకు ముందు సార్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ సరే ఎక్కువ. అంటే ప్రెసిడెంటే కదా. ప్రెసిడెంటే అనుకో. అలా అయితే మాత్రం పొగడాలి కానీ ఇదేంటండి బాబా ఇలా చేస్తుంది ఏడిపిని. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఏటి ఇప్పుడు ఏడు చేయాలి ఏటో మా ఆయన చెప్తే నన్ను తిడతాడు. ఏటి అన్ని తెచ్చుకొని పెట్టుకుంటావు ఇప్పుడు కట్ట అంటాడు. పాపం పూర్గే. మీ ఆయన ఏడు చేస్తాడు? కాలేజీలో చేస్తారు. కాలేజీలో లెక్చరరా? ఆహా, అమ్మాయిలు అందరూ భలే ఉంటారు కలకల్లాడుతూ. ఏం పేరు? శేషు. శేషు. ఓకే. ఆ స్నేక్ 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 డాన్స్. బాగా స్నేక్ డాన్స్ చేస్తాడు అప్పుడప్పుడు. లేదు, ఆయన స్నేక్ డాన్స్ చేయడు, కానీ నువ్వు ఆయనతో స్నేక్ డాన్స్ చేపిస్తావు. లవ్వా తెలిసిపోయిందా? అదే నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే. శేషు బాబు అంటే మామూలు ఏంటి మరి, లవ్ చేయకుండా పెళ్లి చేసుకుంటాడా? ఎక్కడ లవ్ చేసాడు? లేదా నీకు ఎక్కడ దొరికాడు శేషు బాబు? కాలేజీలో. కాలేజ్ లో నువ్వు స్టూడెంట్ వా లేదా టీచర్ వా? స్టూడెంట్. స్టూడెంట్. చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పాడు. సుందరాకాండకి ఇక్కడ మొదలైందండి. ఆయన అప్పుడు లెక్చరరా? లెక్చరర్ సారు అనాలి కానీ లవరు అంటారు ఎవరైనా? అంటే అది అలా జరిగిపోయిందా? జరిగిపోయింది అలా. సో ముందు ఎవరికి ఒకేరు? సారేనా? లేదు, నేనే. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. శేష్ బాబు సార్ చాలా బాగున్నారని అలా జరిగిందనమాట. ఏ హీరోలా ఉంటాడు? ఎవరిలా ఉండరు, ఆయనలానే ఉంటాడు. ఏ హీరోలా ఉంటావు? మా ఆయనే హీరో. సరే, ఆయన వెంటనే ఒప్పేసుకున్నాడు. అది ఆయన మనసులో కూడా ఉంది. ఎప్పుడు చెప్తే నా వైపు వస్తుందా లేదా? లాంగ్ అశోకుడు చెట్లు నాటేనో. రాసుకోండి. చూస్తుంది రాసుకో, నువ్వు బాగా రాసుకో అన్నాడా? లేదు. కాదు, ఎక్కువ మార్కులు వచ్చేవా మనకి? లేదు. అందరికంటే 100కి 200 మార్కులు రాలేదా? మన లవర్ లెక్చరర్ అయినప్పుడు మనకు మార్కులు వేయలేదా? ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఓయమ్మో, ఇదేటమ్మా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, సూపర్. అలా జరిగింది. చలో ఒక టైం టు స్టార్ట్ ఆడదాం. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిళ్ళి, నోరు ఎర్రగా పండిందని గొంతులేస్తుంది బుల్లి. అంత పెద్ద చెప్తే ఎలా గుర్తు? లెక్చరర్ గాని చేసుకుంటే అది పెద్దగా చెప్పాలి దా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి, పక్కింట్లో పెళ్లి భోజనాలు లొల్లి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిళ్ళి, బజార్కి వెళ్ళి కొందాం లిల్లి, కొని తిందాం కిళ్ళి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిళ్ళి, నోరు ఎర్రగా పండిందని గొంతులేస్తుంది బుల్లి. నోరు ఎర్రగా. అంత పెద్దది నా వల్ల. శేష్ బావా ఏటి మరి? అమ్మాయి ఏం టార్చర్. కాదు, నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే బావ పక్క నుంచి స్లిప్లు ఇచ్చేవాడంట కదా? లేదు. ఇవ్వలేదా? నీ దగ్గర ఉన్న స్లిప్లు కూడా తీసుకొని పోయి కూడా? స్లిప్లు లేవు. స్లిప్లు లేవు. మనం ర్యాంక్ స్టూడెంట్. అంతేం కాదు, పర్లేదు. అంత నాకులాగే 36 అమ్మ పాస్ అయ్యాం దేవుడా. ఆల్ రైట్, ఇంకో సిస్టర్ వచ్చింది నిరీష. గాని ఆయన ఉన్నాడే లీలారామ కోటేశ్వరరావు. అబ్బా, మా సిస్టర్ ఏది చెప్తే అదే.
కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచో అంటే నుంచుంటాడు, ఏ అంటే ఆగుతాడు. భలే దారిలో పెడుతున్నావు సిస్టర్, అలాగే పెట్టాలి కదా. దారిలోనే ఉన్నారు. డాక్టర్ ప్రెసిడెంట్ దాచానికి ఫోన్ వచ్చింది, ఆగండి. హలో హలో, నీకు కదా ఆగా. నాక ఏడిపోద్దమ్మా, 12 గంటలకు డాక్రా మీటింగ్ ఉంది, రమ్మంటే ఎక్కడ పోయో. ఇదిగో మీ ఇంటి వెనకాల 12 మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా వేసుకొచ్చాయి. ఏడు కొడుకింటికి వెళ్ళావా? ఇదిగో మీటింగ్ అంటే చాలు కొడుకింటికి వెళ్ళాను, కూతురింటికి వెళ్ళాను అని కోడలతో దెబ్బలు తినడానికి. డబ్బులు తీసుకున్నాడు మాత్రం ఊరందరికంటే ముందు నువ్వే ఉంటావు. మీటింగ్ అంటే మాత్రం కొడుకింటికి వెళ్ళాను, కూతురింటికి వెళ్ళాను, మన వాళ్ళతో ఆడుకుంటున్నాను, ఇదేనా? పెట్టే పోనా. మీటింగ్ అంటే రారు. నువ్వేటి ఇదిగో ఫోటో పంపమంటే చిన్నప్పుడు ఫోటో పంపించావు. చిన్నప్పుడు కాదు, పెద్దప్పుడు. పెళ్ళప్పుడుదా? ఈ పెళ్ళప్పుడు ఫోటో ఎక్కడ పెట్టాలండి? పెళ్లి కార్డులో పెట్టాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. డ్వాక్రా ప్రెసిడెంట్ తోటే పంచలేస్తుంది ఇక్కడ. పంచులు కాదు, ప్యాంట్. పంచులు కదా, ప్యాంట్లా. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఓయమ్మో అవనగట్లో ఇలా ఉన్నారేటండి. ఎండలు కదా. ఇట్ట తయారయ్యేమే మీరంతా. సరే కానీ ఫోటో ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు? మీరేగా అడిగారు. అడిగితే ఇప్పుడు ఫోటో ఇవ్వాలి, ఎప్పుడో పెళ్ళప్పుడు ఫోటో ఇస్తే అలాగా. అప్పుడు పంపించాం, ఇప్పటికి వచ్చింది. పెట్టి ఇదిగో తీసుకెళ్ళి ఇదే అంటించు. డబ్బులు కాకపోతే నన్ను అడగదు, చెప్తున్నా. డబ్బులు ముందే ఇచ్చేసారుగా. ఇచ్చేసానా? చూసారా అసలు డబ్బులు? ఇదిగో డబ్బులు ఎవరికి ఇస్తున్నానో ఎవరికి ఇవ్వట్లేదో గుర్తుంటలేదమ్మా. డబ్బులు అన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో కడదామంటే నాకు చదువు రాదు. అక్కడ వాళ్ళు ఇదిగో సిటీ రాయమంటే వాళ్ళేమో పెద్ద ఫోజ్ ఇస్తారు. అబ్బాబ్బాబ్బా, ప్రెసిడెంట్ అయిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది బాబా. ఈసారి నన్ను పెట్టండి. వర్కౌట్ అవుతా సుభాష్. ఏదైనా సరే ప్రెసిడెంట్ మాత్రం నేనే. అమ్మా ఈసారి నేను పెట్టండి, నేను పోస్ట్ తీసుకుంటావా ఏంటి? బాబా ఏం చేస్తాడు? టీచర్. ఈ టీచర్లు అందరూ నాకు క్లాసులు పీకుతారా ఏటో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎలాగే ఏళ్ళే క్లాసులు పీకుతారు, క్లాసులు పీకిచ్చే ఛాన్స్ ఇవ్వరు. ఏ క్లాస్ చెప్తాడు బావా? 5th వరకు. ఆయన 5th వరకు చెప్తా, డైలీ ఆయనకు నువ్వు క్లాస్ పీకుతావు ఇంటికి వచ్చాక, అంతే కదా? లేదు, ఆయన పీకుతారు. ఊరుకో, నిజం చెప్పు, అక్కడ మిషన్ ఆగుతుంది. నిజం చెప్పరు. నిజం చెప్పరు. సరే మరి టంగ్ ట్విస్టర్ ఆట ఆడదామే, జాగ్రత్తగా విను. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, రాయి తీసి గురు చూసి కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురు చూసి రాయితో కొట్టు, లేకపోతే తినిపిస్తా బొబ్బట్టు. లేకపోతే కదా, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. మళ్ళీ మొదటి నుంచి. బజార్లో తాటి చెట్టు, గురు చూసి రాయితో కొట్టు. దేన్ని? తేనె పట్టు. మరి అది చెప్పాలి కదా. మళ్ళీ రా మొదటి నుంచి. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురి చూసి రాయితో కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. కరెక్ట్ చెప్పావు కాబట్టి ఇప్పుడు నువ్వు నీలో ఉన్న మహానటిని బయట పెట్టాలి. ఏం బావా? రామ్ కోటేశ్వరరావు. అంత పెద్ద పేరు పెట్టుకున్నారేంటి బావగారు? పట్టుకో ఒకసారి. కేఎల్ఆర్ కోటేశ్వరరావు. ఫుల్ గా చెప్పు మొత్తం నేము. కే లీలారామ కోటేశ్వరరావు. లీలారామ కోటేశ్వరరావు. ఏమని పిలుస్తావు ముద్దుగా? అంత పెద్ద పేరు పిలవడం కష్టం అబ్బా. ఏమండి పాత చింతకాయ పచ్చడి. మరి ఆయన ఏమే అంటారు? అప్పుడు నేను ఏమంటా? ఆయన నిన్ను ఏమే అంటే ఏంటే అనాలి నువ్వు. అంతేనా? ఏరా అనకూడదు. బావగారు ఫుల్ నేమ్ ఏంటి? లీలారామ కోటేశ్వరరావు. ఏరా ఇదే టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా. ఏరా లీలా రామ కోటేశ్వరరావు, ఐ లవ్ యూ చెప్పు. పోరానా? ఏరా లీలారామ కోటేశ్వరరావు. అబ్బా బావగారు ఎంత మాట అందో చూసారా? అయ్యో 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 అయ్యో, ఒక టీచర్ గారిని పట్టుకొని అంత మాట అంటావా? పట్టుకోకుండా. పిఎస్ సిస్టర్ బాగున్నారా? బాగున్నామండి. బావగారు ఏం పంపించారు నా కోసం దానంగా? ఆయన అంటే దానాలు చేస్తారు, అందుకే దానారావు అంటారు అందరు ముద్దుగా కదా. అవునవును. నా కోసం 4 కేజీలు దానం చేయమని. తర్వాత సరేనండి. ఏం చేస్తాడు బావా? బట్టలు కుట్టండి. బట్టల షాపు మనదే. నేను ఇందాక నుంచి అనుకుంటున్నా చెమటలు పెట్టింది ఏడు చేయాలని. ఇంకేంటి మా బావ షాప్ ఉంది కదా, ఇలా వెళ్ళి సరిపోయారు ఇద్దరును. ఇంకేంటి సంగతులు మరి చెప్పాలండి. అయ్యో అసలైన మర్చిపోయాను. అది నువ్వు వచ్చావు డ్వాక్రా గ్రూప్ లోనేమో ఇలా అమ్మమ్మ ఉంటది, వస్తుంది మీటింగ్ కి. ఎవరన్నా అమ్మమ్మ ఉంటే వస్తారేటండి? ఎవరైనా రావచ్చు అన్నారు కదండి. ఎవరైనా రావచ్చు అన్నారంటే ఆత్మాన ముసలాన్ని తీసుకురా. రాలేదా? ఇంట్లో ఉన్నారు, బాలేదు. బాగాలేకుండా ఎట్ చేసావు? మేమేమన్నా చేయాలండి? నువ్వేం చేసినా మీ అమ్మమ్మ డబ్బులు మీ అమ్మమ్మకి ఇస్తాం కానీ వచ్చి నాకు ఇమ్మంటే మేమేమో మా వాళ్ళు ఊరుకోరుగా, మా ఇన్ఛార్జ్ అసలు ఒప్పుకోదు. నువ్వే ప్రెసిడెంట్, నీకు ఇన్ఛార్జ్ ఏంటని అన్నావు అనుకో, అయినా అంతే. హలో, నువ్వు రాకుండా మీ మనవరాలు పంపించావు. ఇదిగో 60 సంవత్సరాలు దాటితే డాక్టర్ని తీసేస్తున్నారంటే నేను తీసేస్తున్నావు, మరి ఆ తర్వాత నాకు సంబంధం లేదు. అంతే పెట్టు. సరే మీరేం చదువుకున్నారు? డిగ్రీ అయితే చెప్పేస్తుంది, జాగ్రత్తగా చెప్పు. కుళాయిలో నల్ల రంగు నీళ్లు, కళాయిలో ఎర్ర రంగు రాళ్ళు, చేలో నడిస్తే కాళ్ళలో గుచ్చుకున్నాయి ముళ్ళు. కుళాయిలో
కుళాయిలో నల్ల రంగు నీళ్లు, కళాయిలో ఎర్ర రంగు రాళ్ళు, కాలువ పక్కన నడిస్తే కాళ్ళకు గుచ్చుకున్నాయి ముళ్ళు. కుళాయిలో నల్ల రంగు నీళ్లు, కళాయిలో ఎర్ర రంగు రాళ్ళు, కాలువ పక్కన నడుస్తే గుచ్చుకున్నాయి ముళ్ళు. ఫాస్ట్ గా ఫాస్ట్. కుళాయిలో నల్ల రంగు నీళ్లు, కళాయిలో ఎర్ర రంగు రాళ్ళు, కాలువ పక్క నడుస్తే గుచ్చుకున్నాయి ముళ్ళు. మోర్ ఫాస్ట్. కుళాయిలో నల్ల రంగు నీళ్లు, కళాయిలో ఎర్ర రంగు రాళ్ళు, కాలువ పక్క నడుస్తే గుచ్చుకున్నాయి ముళ్ళు. అమ్మయ్య. చూడప్ప సిద్ధప్ప, ఒక మంచి మాట చెప్తా, అవసరం అయితే ఇప్పుడు వాడుకో, లేదు అంటే దాచిపెట్టుకొని నీకు అవసరం వచ్చినప్పుడు వాడుకో. వాల్యూ గోల్డ్ అంటేనే సింహం లాంటిది. ఈ బిజినెస్ లో ఎంతమంది వచ్చినా కింగ్ మాత్రం వాల్యూ గోల్డే. ఎందుకు అంటే అందరూ మీ అవసరం కోసం పనిచేస్తే వాల్యూ గోల్డ్ మీ అభిమానం కోసం పనిచేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, పే. ఆల్రెడీ చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన రచ్చ. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి, దబిడే దివిడే. ఆల్ రైట్, మా అవనిగడ్డ బామలు మొదలు పెట్టబోతున్నారు. దబిడే దిబిడే టర్న్. అందరికి మ్యూజిక్ వస్తుందా? వస్తే డాన్స్ చేయండి. అలా కదలడమే, అది చించి ముందు చేస్తుంది చూస్తారా అలా. మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మండవ కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ. ఓ మన్నేల తింటివిరా కృష్ణ, మన్నేల తింటివిరా కృష్ణ, మంగళ మన్నేల తింటివిరా కృష్ణ, కృష్ణ, మన్నెల తింటివి వెన్నెల, మన్నెల తింటివి కృష్ణ, కృష్ణ, మన్నెల తింటివి కృష్ణ. అంతేనా? మైక్ తీయండి. కరెక్ట్ చెప్పిందా? కరెక్ట్ చెప్పినట్టుంది. నట్టుంది కాదు, కరెక్ట్ చెప్పిందా లేదా? అంటే మ్యూజిక్ వల్ల మ్యూజిక్ వల్ల అర్థం కాలేదు. ఓకే, సూపర్. ఆల్ రైట్, దబిడి దిబిడిలో నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. టర్న్ మ్యూజిక్. ఊ అంటావా మామ, 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 ఊ అంటావా, ఊ అంటావా మామ, 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 ఊ అంటావా బావు, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా బావా, ఊ అంటావా మామ. ఓకే. ఊ అంటావా బావా, ఊ అంటావా మామ. వినబడలే. ఊ అంటావా బావా, ఊ అంటావా మామ. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? ఊ అంటావా బావా, ఊ అంటావా మామ. ఏం వినపడట్లా. ఊ అంటావా బావా, ఊ అంటావా మామ, బావా, బావా, ఊ అంటావా మామ. ఊ అంటావా బావా, ఊహు అంటావా బావా, మామ. నా తలకాయ. ఊ అంటావా బావా, ఊ అంటావా బావా, ఊ అంటావా మామ. ఊహు అంటావా మామ. ఒకసారి తీయండి, మీరు తీయండి. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఊ అంటావా బావా, ఊ బావ అంటావా ఎక్కడి మామ. నుంచి వచ్చాడు మధ్యలో? మీరు తీయండి. ఏంటి చెప్పండి? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. మీరు మామ అని చెప్పి ఆమెకు బావ అని చెప్పారు కదా. మళ్ళీ లేదు, నేను కరెక్టే చెప్పా. ఓకే, సూపర్. కృష్ణానది తీరంలో కిష్కింధకాండ.
కృష్ణానది తీరంలో కిష్కింద కాండ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. చింతకాయ. సందిట్లో చింతకాయ. చింతకాయ. అంతేనా? సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. అబ్బా ఇలా తిరగాల మాకు తెలియదు. సందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. పందిట్లో చింతకాయ. సందిట్లో చింతకాయ. సందిట్లో సందిట్లో చింతకాయ. చింతకాయ. సందిట్లో చింతకాయ. ఇప్పుడు మైకిల్ తీయండి అమ్మా, అందరూ తీయండి. చెప్పండి ఏంటి? సందిట్లో చింతకాయ. మీరు చెప్పండి. సందిట్లో చింతకాయ. మీరు చెప్పండి. సందిట్లో చింతకాయ. మీరేం చెప్పారమ్మా? సందిట్లో చింతకాయ. మనమేం చెప్పాం? కృష్ణానది తీరంలో కిష్కింద కాండ. దాన్ని సందిట్లో తీసుకెళ్లి పందిట్లో తీసుకెళ్లి చింతకాయ పులుసు పెట్టారమ్మా. ఆల్ రైట్, మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పట్టు పట్టు అనే ఆట. సో ముందుగా ఆడడానికి మన ముందు ఇద్దరు రెడీగా ఉన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో ఒక్కడు ఇలా అలా వదలాలి, ఇంకోళ్ళు అలా క్యాచ్ చేయాలన్నమాట. సో 10 times వదిలే ఛాన్స్ ఉంటుంది. 10 times లో ఇటువైపు ఎన్ని సార్లు క్యాచ్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, ఆల్రెడీ ముందుగా ఆడుతున్నారు గౌతమి గారు అండ్ భాగ్యలక్ష్మి గారు. గౌతమి గారు వదులుతారు, భాగ్యలక్ష్మి గారు పడతారు. ఓకే, భాగ్యలక్ష్మి గారు మీరు ముందే ఓ చెయ్యి ముందుకు అటకండి. చెయ్యి అలా కింద డ్రాప్ ఉండాలి, పడుతున్నప్పుడు క్యాచ్ చేయాలి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. పోయింది. నెక్స్ట్ అలాగే 10 times వేయాలి. ఇంకా 8 ఉన్నాయి. ఇటు ఇప్పుడు మీరు 1 పాయింట్. ఇప్పుడు బాలకృష్ణ గారు 4 అయినాయా? 5, 6th టైం 7th అయిపోయింది. 1 పాయింటే వచ్చింది మనకి. 2 points. లాస్ట్. ఓకే, 3 points. ఓషివంగ్లో మనం ఆడుతున్నాం పట్టు పట్టు అనే ఆట. నెక్స్ట్ నాగలక్ష్మి గారు అండ్ ప్రజ్ఞ గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. టర్న్. ఒకసారి మీరేస్తారు, ఒకసారి మీరేస్తారు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. 1 పాయింట్. 2 times అయిపోయింది. 3 times. చేయి డౌన్ చేస్తేనే ఈజీ మీకు, అలా వెళ్తుంది. 5th టైం 2 points. 2 points. 6 times. 3 points. 4 points. 9th time. ఓకే, 10th టైం అక్కడికి వేసారు కాబట్టి ఇది క్యాచ్ చేస్తే క్యాచ్ అయ్యేది, 6 points వచ్చేవి. ఇది అటు వెళ్ళింది కాబట్టి ఓవరాల్గా 5 points. వాళ్ళేటి విషయంలో మనం ఆడుతున్నాం పట్టు పట్టు అనే ఆట. నెక్స్ట్ లింగం గారు, రిషిత గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. ఎన్ని పాయింట్స్ సాధిస్తారంటే ఇప్పటి వరకు హైయెస్ట్ పాయింట్స్ 5. దాడతారో లేదో చూద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. పోయింది. 3rd attempt. 1 point. అలా ఇసురొద్దు, జస్ట్ వదులంతే. 2 points. 3 points. 8. Last, slow गए. 6 points.
ఈరోజు ఓషియంలో మనం ఆడాం పట్టు పట్టు అనే ఆట. 6 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు లంకమ్మ గారు, రిషిత. చూసారు కదా మన అవనిగడ్డ బామలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేము మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.